మీకు ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత అంటే అదే అమ్మాయిలాగా తయారై వెళ్తున్నారు కదా, చాలా వరకు రోడ్ల మీద తిరిగేటప్పుడు వింతగా చూడడము జనాలు, ఆడోళ్ళైనా మొగోళ్ళైనా జరుగుతుందా ఇట్లా? వింతగని కాదు, అంటే చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి అందరూ ఏర్పాటు చేస్తారు, గుర్తుపడతారు. సో చాలా మంది మధుశ్రీ 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 అంటారు కదా. సో అప్పుడు నేను హాయ్ చెప్పి స్మైల్ ఇచ్చి వెళ్ళిపోతా. ట్రాన్స్ అని చూడడం జరుగుతుంది కదా, ట్రాన్స్జెండర్ అనుకొని హిజ్రా అనుకొని మిమ్మల్ని చూస్తుంటారు కదా జనాలు. అంత విచిత్రంగా నన్ను ఏం చూడలేదు, ఎందుకంటే కొంచెం ప్రొఫెషనల్ గా అట్లా చేసిన కాబట్టి వీడియోస్ మంచిగా రిసీవ్ చేసుకో. అబ్బాయి అమ్మాయిలా తయారైంది అనుకుంటారా? ఏంటి ఇప్పుడు అనుకుంటారు, ఇంకా గెటప్ ఆర్టిస్ట్ తను అని అనుకుంటారు. ఫస్ట్ అయితే అట్లా ఫస్ట్ బాగుండే. హిజ్రా అనుకొని చూసిన సందర్భాలు తక్కువ అంటారు అయితే. ట్రాన్స్ అనుకొని చూసిన అంటే అనుకుంటారు, ఇంకా అంటే కొంతమంది రికగ్నైజ్ చేసిన వాళ్ళు ఫేస్ ఏర్పాటు చేస్తారు కాబట్టి వాళ్ళు తిని ట్రాన్స్ అని అనుకుంటారేమో అట్లా. ఎప్పుడైనా మీరు ట్రాన్స్ అనుకొని ట్రాన్స్జెండర్లు ఎప్పుడైనా వెంబడబడ్డరా? ఇక్కడ వెంబడను కదా, నాతో చాలా మంది మాట్లాడతారు. ఎవరు నువ్వు? చాలా ఫ్రెండ్స్ ఉన్నారు నాకు ట్రాన్స్ లో. ఉన్నారు ఫాలోవర్స్ ఉన్నారు, నేను మాట్లాడతాను. సో వాళ్ళు కూడా మీరు ట్రాన్స్ అనుకుని ఫాలో అయిన వాళ్ళు ఉన్నారు కదా? ట్రాన్స్ అనుకుని నేను నార్మల్ వీడియోలు చేసినప్పుడు కూడా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, అండ్ ఇంటర్వ్యూ చూసి కూడా ఫాలో చేసిన వాళ్ళు ఉన్నారు, కాబట్టి అట్లేం లేదు. ఓకే, ఏమన్నారు ట్రాన్స్జెండర్లు? ఏం మాట్లాడారు మీతో? లేదు, మధుశ్రీ బాగున్నాయి వీడియోస్ అట్లా, లైక్ వాళ్ళు ఇంకా అట్లే పిలుస్తారు నన్ను, ఆ అక్క చెల్లి అట్లానే పిలుస్తారు. ఇవన్నీ ఏం లేవు ఇప్పుడు పరిచయం చేయడం ట్రాన్స్జెండర్? లేదు, ఎందుకు పరిచయం చేస్తారు? ఒక పేరు తీసుకొచ్చి తప్ప ఎవరిని పరిచయం చేయరు. వాళ్ళ పరిస్థితులను బట్టి చెప్పారు కదా, మీరు హరాస్మెంట్ అని ఎదుటి వాళ్ళు చేస్తే వాళ్ళకి సమాధానం ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. సో ఇప్పటికి కూడా మెసేజ్ చేస్తున్నారు అంటున్నారు కదా, మీరు అబ్బాయి అని తెలిసి కూడా మగవాడు అని తెలిసి కూడా మెసేజ్ చేస్తున్నారు, ఏం చెప్తారు వాళ్ళ గురించి? ఏం చెప్పాను, మంచి మనుషులు, సాఫ్ట్నెస్ ఉంటది చాలా. కొంతమంది చేయబట్టి కొద్దిగా హార్డ్ గా ఆన్సర్స్. అబ్బాయిలు చాలా మంది ఖాళీగా ఉన్నారంటారా? అంతే. ఇప్పటివరకు ఒక 10,000 మెసేజ్లు వచ్చినాయి మీకు? వచ్చినాయి, అంతకంటే ఎక్కువనే వచ్చినాయి. 10,000 కంటే ఎక్కువ వచ్చినాయి. మీరు ఎన్ని వేల మందికి రిప్లై ఇచ్చినారు? నేను యాక్సెప్ట్ చేయలేదు, మేబీ 100-200 అట్లా యాక్సెప్ట్ చేసి చెప్పి అట్లా వదిలేసి. ఊరికో రిప్లై ఇస్తా అంటున్నావు, ఇంటికి వెళ్ళి ఏమని ఇస్తావు రిప్లై? ఎవరికి? ఇప్పుడు ఏదో కూడా మెసేజ్ ట్రోల్ చేశాడు. ఏమని ట్రోల్ చేసింది? మళ్ళీ చూడలేదు నేను, ఇంకా చూసి తర్వాత చెప్తా. ఖచ్చితంగా మిమ్మల్ని ట్రోల్ చేసిన వాళ్ళకి వార్నింగ్ ఇస్తావు, ఇవ్వాలి కదా. ఇప్పుడు సోషల్ మీడియాలో నన్ను చేసినప్పుడు అదే సోషల్ మీడియాలో నా సమాధానం కూడా నువ్వు వినాలా. మళ్ళీ నువ్వు చేసిన తప్పు అది ఇది అంటే ఇంకా ఆ కథలు పడితే నా దగ్గర నడది. ఎక్కడైతే నువ్వు నన్ను వేలెత్తి చూపావో అక్కడే నువ్వు సమాధానం వినాలా. ఎస్, నేను వేరే వాళ్ళ అకౌంట్కి వెళ్ళి కామెంట్స్ పెట్టి లేదంటే అనవసరంగా తిడితే దానికి నేనే తల వంచుతా, లేదంటే తల విరుస్తా. మీకు బాగా బాధ అనిపించిన కామెంట్ ఏంది? కామెంట్ కానీ మిమ్మల్ని ట్రోల్ చేసినది బాధ అనిపించింది బాగా? ఒక పర్సన్ ఉన్నాడు అంటే నా పిక్స్ పెట్టి ట్రోల్ చేసిండు, తను కూడా ఫారెన్ లోనే ఉంటాడు. పిక్స్ పెట్టి అంటే నేను చెప్పాను తనకి, నా ఫ్రెండ్సే, వేరే వాళ్ళు కూడా కాదు, నా ఫ్రెండ్సే. నేను చెప్పాను ఫన్నీగా చేసుకో, నేనే సపోర్ట్ చేస్తా అని చెప్పా. సీరియస్ గా చేస్తుండా? సీరియస్ గా. అండ్ మా ఇంట్లో వాళ్ళను బ్యాడ్ అంటే వల్గర్ గా వర్డ్స్ అవన్నీ యూజ్ చేసిండు. అప్పుడు మా వాళ్ళు నన్ను అన్నారు, మా అక్క కానీ బావ వాళ్ళందరూ ఇక్కడ ఉంటారు కదా, వాళ్ళందరూ నన్ను అన్నారు, తినకెందుకు రిప్లై ఇవ్వట్లేదు నువ్వు రెస్పాండ్ అవ్వు, లేకపోతే మేము అవుతామని. కానీ నేను వదిలేసిన ఇంకా, ఎందుకంటే తను కూడా గల్ఫ్లో వర్క్ చేస్తావు, గల్ఫ్ కార్మికుడు పాపం, అందరిని వదిలేసి వెళ్ళిండు కదా. సో తన కామన్ సెన్స్ లేదు. సో నేను బయట పెట్టింది అనుకో, లేదంటే నేను ఇంకా వేరే వైరల్ చేయొచ్చు, వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళొచ్చు, వాళ్ళ ఇంట్లో అందరిని బయటకు లాగచ్చు, ఎందుకు డిస్టర్బ్ అవుతాడు అని నేను వదిలేసిన పాపం. ఓకే, పర్సనల్ గా పరిచయం ఉండి కూడా చేసిండు. పరిచయం ఉండి కూడా నా ఫ్రెండ్స్ కి తను క్లోజ్ ఫ్రెండ్, నేను కూడా చెప్పాను పర్సనల్ గా ఫన్నీగా చేసుకో, ఇవే బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయడం ఏంది? అదే బ్యాడ్ వర్డ్స్ అంటే నన్ను కాకుండా మా ఇంట్లో వాళ్ళని కూడా యూజ్ చేశాడు తను. సో నేను యాక్షన్ తీసుకుందాం అనుకున్నాను, కానీ ఇంకా చాలా మంది అన్నారు, నేను కాదు నా ఫాలోవర్స్ ఉన్నారు కదా చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారు, సో వాళ్ళందరూ మేము తీసుకుంటాం యాక్షన్, నువ్వు తీసుకపోతే అన్నారు. కానీ నేను ఇంకా ఒకే రీజన్, సో నేను గల్ఫ్ వెళ్ళి ఎంత కష్టపడ్డానో అందరిని వదిలేసి తను కూడా కష్టపడతాను, కానీ తను కొంచెం ఆలోచించే అది లేదు, కామన్ సెన్స్ లేదు, వదిలేయరని. లేదంటే ఎంతసేపు వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చుంటాను నేను. ఇంకా మన తెలంగాణ వాళ్ళకి కూడా పెద్ద మాఫియా నడుస్తుంటదా ఈ ఫాలోవర్స్,
ఈ మధుశ్రీ నాకు అర్థం కాదు యాక్చువల్లీ. అంటే ఇంతమంది ఫాలోయింగ్ వెనకాల ఒక పెద్ద సామ్రాజ్యం నడుస్తుంటదా తెర వెనకాల? నడుస్తూనే ఉంటది. అంటే కొందరు కొంచెం ఒక మెట్టు ఎక్కుతున్నారంటే 10 మంది లాగుతూనే ఉంటారు. ఇంకా అంటే మీ ఫాలోవర్స్ కానీ మీకు కానీ? నా ఫాలోవర్స్ అని నేను చెప్పాను, తెలిసిన వ్యక్తులు అయితే చేస్తారు ఖచ్చితంగా. ఓకే. నా ఫ్రెండ్స్ అంటే నాతో రోజు మాట్లాడుతూనే తిన్న ఇట్లా చెయ్యి అట్లా చెయ్యి, వేరే వీడియో వచ్చింది దీన్ని ట్రోల్ చేయి అని సెండ్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అట్లా ట్రోల్ చేసిరా చెప్పినందుకు? తను ఒక్కడే, తను ఇంకొక 2-3 ఉన్నారు పోరాళ్ళగానే, వాళ్ళకి వార్నింగ్ ఇచ్చేసిన ఆల్రెడీ. వాళ్ళు సైలెంట్ అయిపోయి సారీ చెప్పేసినారు మొత్తం. వాళ్ళు సారీ చెప్పేసిళ్ళు. కానీ తిన ఒక్కరికి రెస్పాండ్ అవ్వలేదు. తను తెలుసుకుంటాడని అది దాన్ని తెలుసుకోవాలి కదా. ఎందుకంటే ఒకటే రీజన్, గల్ఫ్ అంతే, అంతకుమించి ఏం లేదు. ఇజ్జత్ తీయాలంటే ఇప్పుడు తీయచ్చు 5 సెకండ్ల. మీ బాడీ షేమింగ్ చేస్తూ శారీ కట్టుకున్నారు, ఒకసారి ఒకలాగా ఉంటావు, ఒకసారి ఒక లాగా ఉంటావు, బాడీకి సంబంధించి కట్అవుట్ సంబంధించి ట్రోల్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. కట్అవుట్ కి సంబంధించి ఏం లేదు. మీ బాడీ షేమింగ్ కానీ ఫన్నీగా ట్రోల్ చేయడం కానీ? ఫన్నీగా సీను ఫొటోస్ నా ఫొటోస్ పెట్టి మాత్రం చేసిళ్ళు. బాడీ షేమింగ్ అంటూ ఏం లేదు, కానీ ఎడిట్ చేసి పెడతారు కదా సీనుతోని కలిసి అట్లా. ఈ సీను లొల్లేంది, సీను గొడవైంది, నీకైనా కొన్న గొడవైంది, మీ ఇద్దరిది ఒక పేరు అని ఒక స్టోరీ అని రీల్స్ క్రియేట్ చేయడము, మీరు తిట్టడం ఏంది అసలు? స్టోరీ ఏం లేదు, ఇంకా నా వీడియోస్ తను ట్రోల్ చేస్తాడా అన్నెసెసరీగా. ఏమని చేస్తాడు? చేసిన ఇప్పుడే ఒక వీడియో చేసిండు, అది వేడాలు మిద్దలు వద్దు నా సాంగ్ పైన. సీనుకి ఏమో ఉండదా, అంటే వేరే వారికి ఏమి ఉండదా? తెలీదు నాకు, ఇంకా చూడాలి. సో అక్కడే ఉండ సీన్, అక్కడే ఉండ దుబాయ్ లో ఉండ. దీనిపైన చూస్తాడు. ఇప్పుడు అట్లనే అంటారు, లగ్గమైనాక నాకు ఇది కావాలి అది కావాలి అని అంటారు. నాకు తెలియదా, అన్ని కథలే మాదు ఇది. ఎందుకంటే సోషల్ మీడియాని కథలు పడుతుంటావు. నువ్వు పెళ్లి చేసుకున్నాక నువ్వు ఏదంతా నువ్వు అంటూ, అన్ని కావాలని నువ్వే అంటూ వస్తూ, అన్ని దొంగరాటకాలు. సో ఈ సోషల్ మీడియాలో కొన్ని పిచ్చోళ్ళు చేస్తున్నావు అయితే ఆ లేడీ గెటప్ వేసి. గెటప్ ఆర్టిస్ట్ రాసిన కాబట్టి చదువుకోని వాళ్ళకి నేనేం చెప్పలేను. ఇంకా చదువుకునే వాళ్ళు అర్థం చేసుకుంటారు, చదువుకునే వాళ్ళు ఇంకా వాళ్ళు ఏమనుకున్నా వాళ్ళ ఒపీనియన్. మధుశ్రీ కమర్షియల్ అంటే ఏం చెప్తావు? అంటే నాకంటూ అంటే ఉండాలి కదా, ఎవరికైనా, ఎవరికి ఉండదు. లైక్ రెమ్యునరేషన్? yes of course. రెమ్యునరేషన్ లేని ఇంటర్వ్యూస్ కూడా రాదు మధుశ్రీ. అంటే ఇంటికా నుంచి ఇక్కడ నన్ను బట్టి తీసుకురాడు, మా మామ లేడు కదా, మరి రీజనబుల్ గా తీసుకుంటదా? ఆఫ్ కోర్స్, అది రీజనబుల్ అఫోర్డబుల్ ఉంటేనే ఓకే, అయితే ఓకే, లేదంటే. ఇప్పటివరకు మధుశ్రీ ఇంటర్వ్యూ కోసం ఎన్ని ఛానల్స్ పిలిచినాయి? 15 to 20 అనుకుంటా. అంతేనా? ఇంకా చేశారు, నేను మెసేజ్ చూడలే. సో పేమెంట్ అన్న వరకు డ్రాప్ అయిపోయినా? పేమెంట్ వితౌట్ పేమెంట్ నేను రానని చెప్పాను. ఎందుకంటే నా వర్క్ ఇట్స్ పెట్టుకోవాలి, సో మళ్ళీ ట్రావెల్ చేయాలి, మళ్ళీ ఇక్కడ రూము ఫుడ్ అవన్నీ. సో ఇవన్నీ కథలు పడి ఎండలా తిరగడం నాకు నచ్చదు. సో రెమ్యునరేషన్ ఇస్తే వస్తా, లేదంటే లేదని చెప్పిన. సో చాలా మంది ఇంటర్వ్యూలు అడిగినారు కానీ రెమ్యునరేషన్ అన్న వరకు ఒక 5 మంది తీసుకున్నారు, అంతేనా? వాళ్ళకి కావాల్సిన అవుట్పుట్ వాళ్ళు ఎట్లాగో తీసుకుంటారు కాబట్టి, సో నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్ నేను చేయలేను కదా. సో మీ ఛానల్ కోసం మీరు కష్టపడితే నా కోసం నేను కష్టపడతాను. మిగతా వాళ్ళు డ్రాప్ అయిపోయారు, మళ్ళీ మెసేజ్ చేయడం ఇట్లా ఏం లేదు ఇంకా. వాళ్ళ ఇష్టం. నేనే ఎందుకు ఇంత డిమాండ్ చేస్తున్నావు డబ్బులు నేనే అని అనేవాళ్ళు ఉన్నారా? లేదు అనలేదు, అట్లా మాతో కాదంతా అని అన్నారు. ఇవ్వచ్చు కదా ఇంటర్వ్యూ, నువ్వే ఫేమ్ అవుతావు కదా, డబ్బులు ఎందుకు అనేవాళ్ళు ఉన్నారా? నాకు ఎందుకంటే ఫేమ్ చాలు ఆయన కాడికి. ఇంకా ఫాలోవర్స్ పెరుగుతున్నట్టు ధీమతున్నాను, అంతేనా? నేను చేసే వీడియోలు నేను డైలీ చేస్తాను కాబట్టి నా ప్లాట్ఫామ్ ముఖ్యం. యూట్యూబ్ లో మీరు డైలీ రాదు కదా, ఒకసారి అప్లోడ్ చేస్తారు అంతే, మర్చిపోతారు. కొంతమందికి రీచ్ అవుతుంది, కానీ నేను సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటే రోజు అందరు చూస్తారు కదా. సో మళ్ళీ నేను అంత కష్టపడి ఫ్రీ ఆఫ్ కాస్ట్ నేను కూర్చుండలేను.